వెల్కమ్ టు అరుదైన కథలు. చైనాలో పర్వతాల మధ్య ఓ చిన్న పల్లెటూరు పశుపక్షాదులతో నిండి ఉంది. నిష్కల్మషమైన మనుషులు. ఆ ఊళ్ళో టీను అనే చిన్నపిల్ల కూడా ఉండేది. ఆ పిల్లది చాలా మంచి మనసు. పాపం తల్లిదండ్రులు లేకపోవడంతో గొప్పవారిళ్లలో పని చేసుకుని పొట్టపోసుకునేది. ఆమె కూరగాయల కోసం బయటికి వెళ్లిన సమయంలో దారి మార్గంలో ఓ చిన్న నాణెం కనబడింది. అది చూసి ఆ చిన్నారి మనసు చాలా ఆనందపడింది. వెంటనే దానిని తీసుకుని ఇంటికెళ్లి అక్కడ తోటలో ఓ రాతి కింద దాచింది. ఆ ఊళ్ళోకి ఓ వృద్ధ బౌద్ధ భిక్షు వచ్చాడు. ఆయన్ని చూస్తే ఎంతటి వారికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. బౌద్ధ భిక్షు మాటలు ఆ ఊరిలోని ప్రతి ఒక్కరి మనసులో ఓ వెలుగును వెలిగించాయి. ఆయన చెప్పిన ప్రతి వాక్యం టీన్ను మనసును కూడా కదిలించింది. ఒకరోజు ఆ భిక్షు ఆ ఊరి ప్రజలతో ఇలా అన్నారు. బుద్ధం శరణం గచ్చామి. నేను ఎంతో కాలంగా బుద్ధుని విగ్రహ నిర్మాణం కోసం బంగారం, వెండి కానుకలు సేకరిస్తున్నాను. ఆ విగ్రహాన్ని తావోలిన్ పర్వతాల మధ్య ఉన్న దేవాలయానికి సమర్పించాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఆ ఊరి వారంతా తమ శక్తి కొలది బంగారం, వెండి, రాగి తెచ్చి ఆ భిక్షువుకి ఇస్తున్నారు. టీన్ను ఓ మూలం నిలబడి ఇదంతా చూస్తూ ఉంది. అంతలోనే ఆమెకు తన దగ్గర ఉన్న నాణెం గుర్తుకు వచ్చింది. పరుగు పరుగున తోటలోకి వెళ్లి ఆ రాయి కింద ఉన్న నాణ్యాన్ని తీసి భిక్షువు దగ్గరకు వచ్చి, నా దగ్గర ఈ చిన్న నాణెం ఉంది, తీసుకోండి అంటూ ఎంతో భక్తిగా భిక్షువు చేతిలో పెట్టింది. ఆయన పాప వంక చూసి చిరునవ్వుతో, ఈ నాణం చాలా చిన్నదమ్మా, విగ్రహం తయారీకి ఉపయోగపడదు, కాబట్టి నీ దగ్గరే ఉంచుకో అన్నాడు భిక్షువు. ఆయన మాటలకి ఆ చిన్నారి మనసు బాధపడింది. కళ్ళు నీటితో నిండాయి. నాణెం వంకే పదే పదే చూస్తూ తోటలోకి వెళ్లి తిరిగి అదే రాయి కింద పెట్టేసింది. ఆ రోజంతా ఏమీ పని చేయలేకపోయింది. తన యజమానురాలు కూడా కోప్పడింది. తోటివారు ఆమెను గేలి చేశారు. నిశ్శబ్దంగా రోజులు గడిచాయి. కానీ దేవుడు నిశ్శబ్దంగా ఉండడు కదా. విగ్రహాన్ని పోతపోసే సమయం వచ్చింది. ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి పోగు చేసిన బంగారం, వెండి, రాగి అంతా వేసి విగ్రహం తయారు చేశారు. తీరా చూస్తే ఓ చోట బీటలు వారిపోయి ఉంది. మరలా విగ్రహాన్ని పోతపోశారు. అయినా ఫలితం లేదు. ప్రతిసారి బీటలు వారిపోతోంది. వారి పెద్ద గురువు ఆలోచనలో పడ్డారు. బుద్ధుడే నిరాకరించాడేమో అన్న భావన కలిగింది వారిలో. ఆయన బౌద్ధ భిక్షువులందరినీ పిలిపించి బంగారం, వెండి పోగు చేసేప్పుడు జరిగిన సంఘటనలన్నీ వివరంగా చెప్పండి. అలా అడుగుతుండగా ఒక భిక్షువు టీన్ను సంగతి చెప్పాడు. వెంటనే ఆ భిక్షువుతో, తక్షణం ఆ ఊరెళ్ళి ఆ పిల్ల దగ్గర ఆ నాణ్యం అడిగి తీసుకురా అని కోపంగా గదమాయించాడు. ఆ భిక్షువు కంగారు పడి టీన్ను ఉండే ఊరికి వెళ్ళాడు. ఆ పిల్లని కలిసి విషయమంతా చెప్పి ఆ నాణ్యం అడిగాడు. దానికి ఆ చిన్న పాప చాలా ఆనందంగా నాణ్యాన్ని భిక్షువు చేతికి ఇచ్చింది. ఆ భిక్షువు ఆ పైసాన్ని తీసుకువెళ్లి ఆ నాణ్యాన్ని విగ్రహం పోతపోసే మూసలో వేశారు. అది ఒక్క క్షణంలో కరిగిపోయింది. అచ్చును తొలగించగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఈసారి ఎక్కడా విగ్రహంలో పగులు లేదు. అక్కడున్న జనం ఆశ్చర్యంలో నుంచి బయటికి రాకముందే ఆ విగ్రహంలో ఇంకో వింత కూడా కనిపించింది. విగ్రహం ఛాతి మీద ఒక చిన్న గుర్తు ఉంది. అది అచ్చం టీన్ను నాణెమంతే ఉంది. అది టీన్ను నాణెమే. అందరూ ఉలిక్కిపడ్డారు. అప్పుడు పెద్ద గురువు అందరినీ ఉద్దేశించి, ధనం ఇవ్వటం కాదు ముఖ్యం, భక్తి శ్రద్ధలతో దానం చేయటం ముఖ్యం. ప్రేమతో, భక్తితో ఇచ్చిన కానుకలు ఎప్పటికీ చిన్నవై ఉండవు. అవి దేవుని గుండెల్లో నిలిచిపోతాయి. టీన్ను చిన్నదే గాని ఆమెలో దైవత్వం పెద్దది. అందుకే చిన్న నాణెంతో బుద్ధుని గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈనాటికి చైనాలోని తావోలిన్ ఊళ్ళో ఉండే బుద్ధుడి ఆలయంలోని విగ్రహం ఛాతి మీద టీన్ను నాణెం గుర్తు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె పేరుతో దేవాలయంలో రోజూ దీపం వెలిగించబడుతుంది. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.